బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి చేశాడు. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్సు డ్రైవర్ అన్వేష్ పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. ఎలక్ట్రికల్ బస్సులోని సీసీ కెమెరాల్లో ఈ దాడి మొత్తం కూడా రికార్డ్ అయింది. ఆ సీసీటీవీ దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. సో తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సు నిలిపి ప్రయాణికులను ఎక్కిస్తుండగా అకారణంగా అతనిపై దాడి చేశాడని బాధితుడు ఉన్నతాధికారుల దృష్టికైతే తీసుకెళ్లాడు. ఆర్టీసీ యూనియన్ నాయకులు తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పై దాడి చేసిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశాడు. సో మనం చూస్తూనే ఉన్నాం, యూటీవీ స్క్రీన్ మీద విజువల్స్ అయితే చూస్తున్నాం. అక్కడ సీసీ కెమెరాలో కూడా ఈ విజువల్స్ అన్ని కూడా రికార్డ్ అయ్యాయి. అకారణంగా ఆ డ్రైవర్ పై వచ్చి ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ పై వచ్చి దాడి చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ బాధితుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్ కూడా. అక్కడ ఉన్న జనాల్ని ఎక్కిస్తూ ఉండగా అకారణంగా వచ్చి అక్కడ ఉన్న ఒక బస్ డ్రైవర్ ని అక్కడ బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ వచ్చి కొట్టడం జరిగింది. ఇదంతా కూడా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. అకారణంగానే ఇదంతా జరిగినట్టుగా కూడా ప్రస్తుతానికి తెలుస్తుంది. తిరుమలలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి చేశాడు. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్ డ్రైవర్ అన్వేష్ పై బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడడం జరిగింది. ఎలక్ట్రికల్ బస్ లోని సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలైతే రికార్డ్ అయ్యాయి. మనం చూడొచ్చు యూటీవీ స్క్రీన్ మీద. అలాగే తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సు నిలిపి ప్రయాణికులను ఎక్కిస్తుండగా అకారణంగా తనపై దాడి చేశాడు. ఇలా దాడి చేశాడు అకారణంగా అక్కడ నించొని ఉన్న బస్సులో ఉన్న డ్రైవర్ మీద అకారణంగా వచ్చి బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది బాధితుడు. సో ఆ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో క్లియర్ గా రికార్డ్ అయ్యింది. మనం చూడొచ్చు, అక్కడ బస్సు ఆగి ఉంది. అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో బస్సులో ప్రయాణించే వాళ్ళు ఎక్కుతూ ఉన్నారు. అకారణంగా వచ్చి బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ అకారణంగా వచ్చి అక్కడ ఉన్న డ్రైవర్ మీద దాడి చేయడం జరిగింది. క్లియర్ గానే తెలుస్తుంది. సో ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్ ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటే ఏపీలో పోలీసుల అరాచకాలు అయితే ఎక్కువైపోతున్నాయని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వాటికి ఆజ్యం పోసినట్టుగా కూడా అవుతుంది. సో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ ఎలాంటి సంఘటన జరగలేదు. సడన్ గా వచ్చి అలా బస్సు డ్రైవర్ ని కొట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం సీసీ కెమెరాల్లో. ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద మీరు అదే చూస్తూ ఉన్నారు. సో లెఫ్ట్ బాక్స్ లో మనం విజువల్స్ కూడా చూస్తున్నాం, ఎంతో స్పష్టంగా కనిపించింది. అలా వచ్చి దాడి చేసి వెంటనే వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఈ దాడికి సంబంధించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అకారణంగా వచ్చి ఆగి ఉన్న బస్సులో ఎక్కి తను దాడి చేయడం జరిగిందని చెప్పి బాధితుడు పేర్కొనడం జరిగింది. సో ఇదంతా కూడా తిరుమల ఆర్టీసీ బస్ డ్రైవర్ పై కానిస్టేబుల్ అయితే దాడి చేశారు. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్ డ్రైవర్ అన్వేష్ పై బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. సో అసలు అకారణంగా ఎందుకు అతను వచ్చి దాడి చేశాడు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఏమి జరగలేదు, అసలు అక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. ఆగి ఉన్న బస్ లో ప్రయాణికులు ఎవరైతే ప్రయాణించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడం జరుగుతుంది. అతను ఆగి ఉన్నాడు అంతే. అతను అకారణంగా వచ్చి అక్కడ డ్రైవర్ మీద దాడి చేసే దృశ్యాలు అయితే మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఎలక్ట్రిక్ బస్సులోని సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ కూడా క్లియర్ గా రికార్డ్ అయింది. మనం చూస్తూ ఉన్నాం. తిరుమల మాధవ్ గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సు నిలిపివేశారు. ఆ నిలిపివేస్తున్న బస్సులో ప్రయాణికులు ఎక్కుతూ ఉండగా అకారణంగా బాంబ్ స్క్వాడ్ అక్కడ పోలీస్ వచ్చి అతనిపై దాడి చేయడం జరిగింది. బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ అక్కడ ఆగి ఉన్న ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ మీద అయితే దాడి చేసే దృశ్యాలు అయితే మనం ఇందాక చూసాం. మనం సీసీ కెమెరాలో కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేసాం. ఎవరైతే ఆ దాడి చేశాడో ఆ పర్సన్ హెల్మెట్ పెట్టుకొని కూడా రావడం జరిగింది. అంటే గుర్తు తెలియకుండా, అంటే అతను ఎవరో కనిపెట్టుకోకుండా అలా ఆయన ప్లాన్డ్ గా వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నట్టు, అసలు అతను అలా వచ్చి దాడి ఎందుకు చేసినట్టు అనేది అయితే ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. అలా మనం చూడొచ్చు ఎలా వచ్చి అతను దాడి చేస్తున్నాడు అనేది క్లియర్ గా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అతను ఒక హెల్మెట్ పెట్టుకొచ్చి బాంబ్ స్క్వాడ్
పోలీస్ అక్కడ కానిస్టేబుల్ అయితే రావడం జరిగింది. అకారణంగా అక్కడికి వచ్చి అతని మీద దాడి చేసే దృశ్యాలు అయితే మనం ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం తిరుమలలో ఆర్టీసీ బస్ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి చేశాడు. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్ డ్రైవర్ అన్వేష్ పై బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. ఎలక్ట్రికల్ బస్ లోని సీసీ కెమెరాల్లో ఈ దాడి మొత్తం రికార్డ్ అయింది. సో ఆ దృశ్యాలు కూడా మన యూటీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సు నిలిపి ప్రయాణికులను ఎక్కిస్తుండగా అకారణంగా వచ్చి తనపై దాడి చేశాడని బాధితుడు ఉన్నతాధికారుల దృష్టికైతే తీసుకెళ్లడం జరిగింది. ఆర్టీసీ యూనియన్ నాయకులు తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పై దాడి చేసిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.